ఒక్కసారి రాజ్నాథ్ సింగ్ గారు నాకు చాలా క్లోజు. ఆయన అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ. అప్పుడే నేను చంద్రబాబు గారితో కూడా టచ్‌లో ఉన్నా. దాని ముందు నుంచి బాగా తెలుసు ఆయన. కాకపోతే నాకు అప్పుడు అసలు రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు. హ్మ్. ఇంట్రెస్ట్ ఉంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే నేను చెప్పినోళ్ళకే చాలామంది సీట్లు ఇప్పించారు. అవునండి. మీకు ఆయనంటే చాలా అభిమానం గూడా. ఇష్టం, క్లోజ్ మేము, ఫ్రెండ్స్. హ్మ్. సో, ఆ తర్వాత ఆయన్ని ఊరికే చూసొద్దామని చెప్పి కిషన్ రెడ్డి గారు తీసుకెళ్తే ఆయన కండువా వేసేశారు. వచ్చి జాయిన్ అయిపోమని వేసేశారు కండువా. ఏసేసారు ఇక అడగలేదు. జస్ట్ కండువా వేసేశారు. నేను అప్పుడు నాకు కంపల్సరీగా సీట్ ఇస్తానన్న గ్యారంటీ ఉంటేనే కండువా అండి, లేకపోతే కుదరదంటే నేనే కదా పార్టీ అధ్యక్షుడిని, నీకు నర్సాపురం సీట్ కన్ఫర్మ్ అని చెప్పారు. ఓకే. ఆ రకంగా కిషన్ రెడ్డి గారు నేను వీడియో కూడా షూట్ చేసాం. ఆయన నాకు ఓటేమని చెప్పి మాట్లాడాడు. అన్నీ ఉన్నాయి. రెడీ అయిపోయారు అప్పుడు. అన్నీ అయిపోయిన తర్వాత ఆఖరి నిమిషంలో మా మేనమామ ఒక ఆయనకి బిహెచ్పితో లింక్స్ ఉన్నాయి. ఏదో ఆయనకి ఎవరికో పడకపోతే ఆ పడని వ్యక్తికి నేను ఏదో సహాయం చేశానని అపోహతో ఆఖరి నిమిషంలో ఆయన ఎమోషనల్గా ఏదో బ్లాక్మెయిల్ చేసి ఆయన సీటు తెచ్చేసుకున్నాడు.